health. Reboot your body. Omega-3 oil extracted from algae. Strong heart, sharp mind, healthier you. సార్ సక్సెస్. ఏమిటి మీ ప్రాబ్లమా? నా ప్రాబ్లం ఎలాగో సక్సెస్ అనుకోండి. నేను చెప్పేది స్టాక్ మిస్మేనేజ్ అవుతున్న విషయం. ఆ బ్రాంచ్ లో పట్టేశాను. నిజంగానా? అవును సార్, చూడండి. యాజ్ పర్ ద రాంగ్ అకౌంట్ ఇన్ పామరు బ్రాంచ్. చాలా బాగున్నాయి. ఏమిటి? అదే అక్షరాలు అంకెలు. ఇవేం బాగున్నాయండి, ఇవన్నీ తప్పులే. చూసారా ఎలా పట్టేశాను? కంగ్రాచులేషన్. సార్ కాఫీ అని కాకిలాగా పెద్దగా అరవాలా? అది అక్కడ పెట్టి ఇంకో కాఫీ పెట్టరా. మరో కాఫీ కావాలా? అర్థమైంది అర్థమైంది. ఈ కాఫీని ఇద్దరం షేర్ చేసుకుందామనే. మరి నేను కాఫీ ఇస్తే నాకేమిస్తావు? నీకేం కావాలి? ఏం కావాలంటే ఈ ఫోన్ టైము లేదు పాడు లేదు. హలో సార్, పెద్దడా చిన్నాడు మాట్లాడుతున్నాను. ఎరా చిన్నాడా? ఏంటి ఒరే, నువ్వు ఇంట్లో లేనప్పుడు కొంతమంది ఆడు కోతి పిల్లలు మన ఇంటికి వచ్చారా. దాంట్లో ఒక కోతి పిల్ల వాళ్ళ నాన్న ఇంజనీర్ అట. ఆవిడ్ని ఆయన్ని నేనేదో అల్లాలని నా మీద యుద్ధం ప్రకటించారా. సరే, ఇంతకీ ఏం జరిగింది? ఏముంది, అందులో కోతికి కరాటే బాగా తెలుసురా. తన విద్యంతా నా మీద చూపించి నా మెడకి టైలో ఇనుప చుట్టి వెళ్ళిపోయిందిరా. ఒరే, మళ్ళీ తోచనప్పుడు వచ్చి నా కాళ్ళు చేతులు విరిచేస్తా అని చెప్పి మరీ వెళ్ళింది. నువ్వేం భయపడకు, నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తాను. ఇప్పుడే వచ్చేస్తాను. సరే సరే. ఏంటండి అలా అవుతున్నారు? ఏదైనా జోకా? అవునండి, ఓ క్రాక్ తాలూకు జోక్. క్రాకా? ఎవరండి బాబు? వాడా గంగాధరం గాడని ఓ రిటైర్డ్ వాటర్ ఇంజనీర్. చిన్నప్పుడు ఏ పిచ్చి కుక్కనో తోక తక్కుంటాడు. దాంతో అది రెచ్చిపోయి కంటిన్యూగా 4-5 సార్లు కరిచేసి ఉంటుంది. దాంతో వీడికి పెద్ద లెవెల్లో పిచ్చెక్కుంటుంది. ఆ టైంలోనే ఆ కూతురు కరుంటాడు. అది పిల్ల క్రాక్ వాళ్ళని వెళ్ళని కరుస్తూ కరుస్తూ పెరిగి పెద్దదై ఉంటుంది. దీన్ని బట్టి టోటల్ గా వాళ్ళ ఫ్యామిలీయే క్రాక్. అదేమిటండి అంత గట్టిగా వచ్చారు? ఆ ఇంజనీర్ క్రాక్ అన్నారే, వారు మా నాన్నగారు. ఆ పిల్ల క్రాక్ అన్నారే, అది నేను. సరోజా, సరోజా. అదేమిటి సార్, చొక్కా మీద కాఫీ పడింది? పడ్డం అయితే అర్థం లేకుండా నేనే పోసుకున్నా. కాఫీ మీరు పోసుకున్నారా? హుషారు ఎక్కువైనప్పుడు అలా కాఫీ మీద పోసుకుంటాను. హుషారు మరీ ఎక్కువైతే ఎదుటి వాళ్ళ మీద కూడా పోస్తుంటారు. పోయినా ఏమిటి ఏమిటి పని చూసుకోండి. ఏమండి ఏమండి రిజైన్ చేస్తారా? ఏ చేయకపోతే డిస్మిస్ చేస్తారా? మీలాంటి మిస్ ని డిస్మిస్ చేసి ఎలా మిస్ చేసుకుంటారండి? ఇందాక పొరపాటున. ఇది ఆఫీసు, పర్సనల్ విషయం నాతో ఇక్కడ మాట్లాడదు. ఆల్ రైట్, అయితే ఆఫీస్ విషయాలే మాట్లాడతాను. రేపు పామర్ బ్రాంచ్ కి నేను ఒక్కడే వెళ్తున్నాను. మనిద్దరిని వెళ్ళమని హెడ్ ఆఫీస్ నుంచి ఆర్డర్స్ వచ్చాయి. అయితే మీరు కూడా వస్తారా? మనిద్దరం కలిసి వృత్తిరీత్యా డ్యూటీ చేసి వస్తాం. ఓకే. ప్రియాతి ప్రియమైన గోపి గారికి మీ లక్ష్మి రాయినది. పెళ్లి చూపుల్లో మిమ్మల్ని చూడగానే మీరే నా పతిదేవుడని భావించేశాను. మీరు పాట పాడమన్నప్పుడు మీరే అల్లరి కృష్ణుడుగా ఊహించుకున్నాను. ఓహో, మీరు రాసిన ఉత్తరం 100 సార్లు చదివాను. ఒకవేళ ఉత్తరం పోయినా పర్వాలేదు, నాకంతా కంఠస్థం వచ్చేసింది. వా, వెరీ గుడ్ మెమరీ పవర్. మీకు తప్ప నా మనసులో ఎవరికీ చోటు లేదు. మీరు చేసుకోపోతే నాకు చావే గతి. అమ్మో, ఇట్లు మీ పాదదాసి కావాలనుకునే లక్ష్మి. వా! వాట్ ఈస్ దిస్ మేనేజర్? స్టాక్ సంబంధించిన అకౌంట్స్ అన్ని అస్తవ్యస్తంగా ఉన్నాయి. అది కాదు సార్, అకౌంట్స్ కొత్తగా తిరిగి రాయడానికి టైం లేక. డోంట్ టాక్ నాన్ సెన్స్. చెక్కింగ్ ఎవరు రావట్లేదు కదా అని దొంగ లెక్కలు రాసి స్టాక్ చాటుగా అమ్మేసుకుని కంపెనీకి నష్టం తీసుకొద్దామని చూస్తున్నారా? చూడండి గోపి గారు, మీరేదో చూసి చూడనట్లు వదిలేసి అంతా కరెక్ట్ గా ఉన్నట్లు సంతకం పెట్టేశారనుకోండి, మీకు నేను కానుకలు ఇచ్చుకుంటాను. అంటే లంచం ఇచ్చి మాతో తప్పు చేయించాలని చూస్తున్నారా? మీలా గడ్డి తినే కర్మ మాకేం పట్టలేదు. గోపి గారు, వీరి మీద కంప్లైంట్ రాసేయండి. హెడ్ ఆఫీస్ కంప్లైంట్ రాయటమే కాదు, పోలీసులకు చెప్పి జైల్లో పెట్టిస్తాను. సరోజా, కమాన్. ఇదేమిటి, షాపులో సరుకులతో పాటు సన్నాసులు కూడా పెట్టావా? మిస్టర్, నోటుకొచ్చిన వావిడ ఆపేసి మర్యాదగా దీని మీద సంతకం పెట్టు.
ఆ తర్వాత మా వాళ్ళందరి చేత నీ కాళ్ళు చేతులు విరగొట్టి పట్నంలో పెద్ద ఆసుపత్రికి పంపిస్తాను. సంతకం పెట్టు. పెడతాను. హలో. ఇదేమిటి? గండం గడిచిందనుకుంటే ఈ తుపాకీ శబ్దాలేమిటి? పొరపాటున మనం భారతదేశం బోర్డర్ కానీ రాలేదు కదా? Don't move. Come here. ఏ చెప్పింది వినిపెట్టట్లేదా? వినపడింది సార్. డోంట్ మూవ్ అన్నారు, కమ్ హియర్ అన్నారు. కదలకుండా మీ దగ్గర రావడం మాకు చేత కదా సార్. అబే, ఆ తర్వాత నేను చెప్తాను. ఇలా రండి. కమాన్ కమాన్. అర్థమైంది. మీ ముఖాల్లో తత్తరపాటు, ఆ చేతులు పట్టుకుని ఉంచవడం, ఆ పరిగెత్తుకు రావడం చూస్తూ ఉంటే మీరు బాగా ప్రేమించుకుని పెద్దల దగ్గర పొజిషన్ బాగుండక పారిపోయి వచ్చిన బాబుతలా కనిపిస్తున్నారు. ఆ రంగులు చూస్తుంటే ప్రేమ పరిపక్వం అయిపోయి రంగులు కొట్టుకునేదాకా ఎదిగారండి. ప్రేమ పరిపక్వానికి రావడం, పెద్దల నుంచి పారిపోయి రావడం, ఈ రెండు మాత్రం తప్పు సార్. అంటే నేను చెప్పింది తప్పంటావా? ఇలా గన్ను గురిపెట్టి తప్పంటావా అంటే తప్పని నేనెందుకంటాను సార్? మీరు చెప్పిందే ఒప్పని ఒప్పేసుకుంటాను. నాకు తెలుసు, మీ గురించి నాకంతా అర్థమైపోయింది. కానీ నా గురించే మీకు తెలియదు. చెప్తాను. ప్రేమికులకు సహాయం చేయటం కోసం చాలా ఏళ్ల క్రితం కంకణం కట్టుకున్న పాపారావుని. అంత అవసరం ఎందుకు వచ్చింది సార్? ఎందుక? నేను కుర్రతనంలో ఒక అమ్మాయిని ప్రేమించాను. పెద్దలనే విలన్స్ మా ప్రేమకి అడ్డుగోడలా నిలిచారు. పెద్దల్ని ఎదిరించలేక, నన్ను మర్చిపోలేక ఆత్మహత్య చేసుకుంది నా పాప. అప్పటి నుంచి ఆ ముద్దు పేరు నా పేరులో పెట్టుకుని పాపారావుగా పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగా నిలిచాను. యథాశక్తి ప్రేమికులు అడక్కపోయినా భయపెట్టు, బెదిరించు, నా చేతనైన సహాయం చేస్తున్నాను. చాలా మంచి పని చేస్తున్నారు సార్. మీరు అలాగే కంటిన్యూ చేయండి. కానీ మేమిద్దరం ప్రేమికులం కాదు గనక మా ఇద్దరిని కాదు అని చెబితే నమ్మడానికి నేను నోట్లో పై పెట్టుకున్నాను గాని చెవిలో పువ్వు పెట్టుకోలేదు. చేతిలో తుపాకీ ఉంది, అందులో ఓ తోట ఉంది. పేలిస్తే నీ తల ఠామ్మున పేలిపోతుంది. ముందు కారెక్కండి, ఇంటికి వెళ్దాం. చూడండి, ఇక్కడి నుంచి ఎలాగైనా తప్పించుకుందాం. వస్తున్నాం సార్. పదండి.
ఒక్కసారి నాకు కనిపించిన ప్రేమికుల్ని విడిచిపెట్టడం నాకు అలవాట్లేదు. అది కాదు సార్, ఒక్కసారి ఈ గన్ను పక్కకు పెట్టి ఆ చెవిలా పారాయని చెప్తాను. అబే, ఆ తర్వాత నాకు తెలుసు అర్థం లేని హరికథ చెబుతానంటావు. అదేం కుదరదు. చూడు, మీలాగా పారిపోయే ప్రేమికుల్ని పట్టుకుని వాళ్లతో జూయెట్స్ పాడించి వాళ్లకు ఫస్ట్ నైట్ జరిపించి హాయిగా సాగనంపడం నాకు అలవాటు. ఈ దసరా పులి రంగుల డ్రెస్సులు విప్పేయండి. మీలాంటి వాళ్ళ కోసం ఎప్పుడూ నా దగ్గర డ్రెస్ రెడీగా ఉంటుంది. ఆ గదిలో బీరువాల ఉంది, మార్చుకోండి. అది కాదండి అసలు. సార్, మీరు చెప్పినట్టుగా డ్రెస్ మార్చుకొచ్చేసాం. మమ్మల్ని చూసి ముచ్చటపడి మా ఇంటి దగ్గర తీసుకెళ్లి దించేయండి సార్. ఆపై దింపేస్తే పారిపోదామనే. అంతేగా మరి. అదేం కుదరదు. నేను ముందే చెప్పాను, మీరు ఇంకా డ్యూయెట్లు పాడుకోవాలి, ఫస్ట్ నైట్ చేసుకోవాలి, ఆ తర్వాత నేను మిమ్మల్ని హాయిగా సాగనంపాలి. రెడీ? అబ్బా, నాకు పాటలు రావు సార్. కావాలంటే పద్యాలు వచ్చు. చలియో చల్లగో. అదే, చేతిలో తుపాకీ ఉంది, అందులో ఓ తోట ఉంది, పేల్చానంటే పాట ఏమిటి? దాని బాబైన పరిగెత్తుకుంటూ వస్తుంది. రెడీ, స్టార్ట్. నువ్వు చెప్పేదంతా వింటుంటే సినిమా కథలా అనిపిస్తోంది అమ్మాయి. తలుచుకుంటే నాకు కూడా అలానే అనిపిస్తుంది పిన్ని. అతను రౌడీలతో ఫైట్ చేయడం, మేమిద్దరం కలిసి తప్పించుకోవడం, గన్ పాపారావు వచ్చి మమ్మల్ని పట్టుకుపోవడం అంతా యాక్షన్ సినిమాలాగే జరిగింది. సినిమా అయితే శుభం పడంగానే చప్పట్లు కొట్టి బయటకు వచ్చేచ్చే అమ్మాయి. నిజంగా జరిగే ప్రమాదాలకి చివరికి శుభం జరుగుతుందో అశుభం జరుగుతుందో కూడా చెప్పలేం. ఎందుకు వచ్చిన గొడవలమ్మా? ఆ ఉద్యోగం మానేయమ్మా. లేదు పిన్ని, ఇలాంటి గొడవలకే భయపడి మానేస్తే తిరిగితనం అనిపించుకుంటుంది. అంతేనా, లేక మానేస్తే ఆ అబ్బాయిని చూడడం కుదరదనా? ఓ పిన్ని. అయ్యో రామా, నీ సిగ్గు చూస్తుంటేనే అర్థమైపోయిందిలేమ్మా మీ ఇద్దరు ప్రేమించుకుంటున్నారని. ప్రేమలో మొట్టమొదటి ఏం చేసుకుంటారమ్మా? ఏముంది, కళ్ళు కళ్ళు కలిసి చూసుకుంటారు. ఆ తర్వాత పో పిన్ని. అయ్యో రామా. ఏమండి, ఇదిగో కాఫీ. ఇవే తాగేస్తే ఓ పని అయిపోతుంది. అవును, ఆ రోజు ఇచ్చిన గుండమ్మ గారి మనవడు గోపాలకృష్ణ సంబంధ సంగతి ఏం చేశారు? చేయడానికి ఏముందే, అబ్బాయి కొత్త టీ పొట్లంలా కళకళలాడుతూ కనిపించాడు. కట్నం కూడా అక్కర్లేదన్నాడట. పైగా పెళ్లికి ఏ అంగులు ఆర్భాటాలు కూడా అక్కర్లేదన్నాడట. అమ్మాయి నచ్చిందన్నాక ఇంకా ఆలోచించేదేమిటే? సరే నేస్తే ఓ పని అయిపోతుందిగా. ఆలస్యం ఎందుకు, సరే అనేయండి. అమ్మా నాన్న మీతో పెళ్లి కొప్పుకున్నారు. ఇక మీరే నా భర్త, నేనే మీ పాదదాసిని. అయితే అబ్బాయి గారు, ఇప్పుడు మీరు కట్టుకున్న కలెక్టరాన్ని వదిలేయడానికని తీసుకున్నారన్నమాట. అవునయ్యా, నీకేమైనా అభ్యంతరం? అభ్యంతరం ఏంటండి బాబు, పరమానందంగా ఉంటాను. మీకు మరో సంబంధం చూసి ఇంకోసారి కమిషన్ పుచ్చుకోవచ్చుగా నేను. మరో సంబంధం అని చెప్పి ఏదో ఒకటి కుదిరిస్తే లాభం లేదు. ఆ సిరిపురం సంబంధం చూడు, అదేనా ఆ లక్ష్మి గురించి చెప్పావే, ఆ పిల్లని సెటప్ చేయి. అయ్యా, మీకు ముందే సెలవిచ్చాను. ఆ సంబంధాన్ని గుండమ్మ గారు మనవడు గోపాలకృష్ణకి ఎప్పుడో ఓకే చేసేసాను. ఎప్పుడో సెటప్ చేసావా? వాళ్ళు ఎంత ఇస్తారా? 1000 ఇస్తారు. అవునా? అది చెడగొట్టే అనుకో, నేను 2000 ఇస్తా. దాన్ని నాకు సెటప్ చేసి అనుకో, మరో 3000. అంటే మొత్తం 5000. ఏది ఇంకొకసారి రానండి. 5. అయ్యా, తక్షణం వెళ్ళి ఆ సంబంధాన్ని దివ్యంగా చెడగొట్టేసి మీకు ఓకే చేయించేస్తాను. మీరు ఆ మాట మీద నిలబడండి. కానీ అలాగే. మంతులు, అయ్యా, నువ్వు చెప్పేది నిజమేనా, లేక చెప్పేస్తే ఓ పని అయిపోతుందని చెప్పేశావా? అక్కడే పొరపాటు పడుతున్నారు. చెప్పేస్తే ఓ పని అయిపోవడం ఏమిటండి? మళ్ళీ మీ అమ్మాయికి సంబంధం చూడవలసిన పని కూడా నా మీదే పడింది కదా. ఎంత ఘోరం అండి. నిజం తెలియకపోతే అలాంటి దిక్కుమాల వాడికి మన అమ్మాయిని కట్టబెట్టి దాన్ని బతుకు నాశనం చేసేవాళ్ళం. ఇప్పుడు అర్థమవుతుందే పార్వతి, ఆ అబ్బాయి కట్నం ఎందుకు అక్కర్లేదన్నాడో, ఏ ఆర్భాటం లేకుండా పెళ్లి ఎందుకు చేసుకుంటానన్నాడో ఇప్పుడు అర్థమవుతుంది. మన అమ్మాయికి అర్జెంటుగా తాళి కట్టేస్తే తన విషయం బయటపడకుండా ఓ పని అయిపోతుంది అనుకున్నాడు. దొంగ పడవ. రేపేమిటే ఇలాంటి లుచ్చా సంబంధం కోసం ఒకరోజు ఆగడం, ఉత్తరం రాయడం కూడానా? మన పంతులు ఇవాళే వెళ్ళి అక్కర్లేదని చెప్పేస్తాడు. ఏమయ్యా? చిత్తం, మీ దగ్గర చాలా సార్లు దక్షిణ పుచ్చుకున్నామండి. ఈ మాత్రం సాయం చేయలేంటండి. ఇప్పుడే వెళ్ళి మీ సంబంధం వద్దన్నారు అని చెప్పి వచ్చేస్తాను. వీలైతే 2 చివాట్లు కూడా కలిపి చెప్పాయి, ఓ పని అయిపోతుంది. అలాగే, నోటుకొచ్చినవన్నీ అనేస్తాను. సరేనా? వస్తానమ్మా, సెలవు. ఏమిటి, ఈ గుండమ్మ మనవన్నే కాదన్నారా? అన్ని మాట్లాడుకుని పెళ్లికి ముహూర్తాలు కూడా పెట్టుకున్న తర్వాత ఆడపిల్లవాళ్ళ దగ్గర నుంచి అక్కర్లేదనే అభ్యంతరం రావడమా? ఎన్ని గుండెలయ్యా వాళ్ళకి? అమ్మమ్మ, నా మీద రాకండమ్మా, నా తప్పేం లేదు. వాళ్ళు మీతో చెప్పమన్నారు, నేను మీకు చెప్పేశాను. ఏడ్చారు. వాళ్ళు చెప్పేదేమిటి గాతిరోతి? నేను చెప్తున్నాను విను. వాళ్ళ సంబంధం మాకు అక్కర్లేదు గనక అక్కర్లేదు. నా మనవడికి దొరసాన్ లాంటి పిల్లని చూసి
వాళ్ళ వాకిల ముందే పందిరేసి జామ్ జామ్ అని పెళ్లి జరిపిస్తాను. ఈ సంగతి వెళ్ళి వాళ్ళతో చెప్పు. అది ఆ మాట మీద నిలబడండి. నేను ఈ విషయం వెంటనే వెళ్ళి చెప్పేస్తాను. వస్తాను. నాయనమ్మా, నువ్వు పందిరు ఎక్కడేసినా సరే నేను మట్టుకు లక్ష్మిని తప్ప ఇంకే దోస్తాన్ని చేసుకోను. ఓరే నాపు సన్నాసి, వాళ్ళు వద్దో మొర్రో అంటుంటే నీకు సిగ్గులేదు. వాడు ఏం చెప్పినా నువ్వేమన్నా నేను పెళ్ళంటూ చేసుకుంటే లక్ష్మిని తప్ప ఇంకెవరిని చేసుకోను. నువ్వు నాకు ఇంకేం సంబంధాలు చూడక్కర్లేదు. వస్తా. ఒరే ఒరే, ఏం కాలము ఏం పిల్లలు.